క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్. క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ నిజంగానే కొంచెం డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. సో స్ప్రౌట్స్ అంటే వెరీ హెల్తీ, అగైన్ క్యారెట్ కూడా వెరీ హెల్తీ. రోల్స్ అనేవి అందరూ ఏమనుకుంటారంటే జంక్ ఫుడ్ అని అనేసుకుంటారు, బట్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు కలిసి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో స్ప్రౌట్స్, క్యారెట్ తురుము తీసుకొచ్చేసా అండ్ గోధుమ పిండి యూస్ చేసినాం. ఎస్ అవును, పర్ఫెక్ట్. సో ఈ కాంబినేషన్లో మనం కర్రీ చేసినా కూడా తినరు యాక్చువల్గా, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు తినరు. సో ఇలా మనం కొంచెం టేస్టీగా రోల్స్ రూపంలో చేస్తే మాత్రం హ్యాపీగా లంచ్ బాక్స్ కూడా కట్టించవచ్చు అన్నమాట. అవును. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందు మనం స్టఫ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఆయిల్, ఆ తర్వాత అల్లం ముక్కలు, నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు కూడా, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, సో చాలామంది స్ప్రౌట్స్ అంటే ఎవ్రీడే తీసుకోవచ్చు అంటారు. సో ఎవ్రీడే పరగడుపున తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అంటారు. సో ఎవ్రీడే తీసుకోవచ్చు స్ప్రౌట్స్, మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యా, సో ఎక్కువగా ఇందులో మనకు ఫైబర్ అనేది ఉంటుంది అండ్ అలాగే లో క్యాలరీస్ ఉంటాయి. సో మోస్ట్లీ అందరికీ కూడా ఇప్పుడు క్రోనిక్ కండిషన్స్ అనేది ఎక్కువగా అయిపోయాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎవ్రీడే మనము స్ప్రౌట్స్ తీసుకోవడం మంచిది. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, ఇందులోనే స్ప్రౌట్స్ కూడా. సో యూజువల్గా స్ప్రౌట్స్ మనం పచ్చివి అలానే తినేస్తాం కాబట్టి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. అవును, సో జస్ట్ దీన్ని సార్ట్ చేస్తే సరిపోతుంది. అలాగే క్యారెట్ తురుము కూడా. ఇందులోనే ఇంకా స్పైసెస్ కూడా వేసి, ఇంకొక స్పూన్, కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియా పొడి, జీరా పౌడర్ కొంచెం, అలాగే కొంచెం ఉప్పు కూడా. సో చక్కగా ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్లో ఒక డిఫరెంట్ స్పెషల్ రెసిపీ చేస్తున్నాం అనమాట. సో కాస్త వేగనిద్దాము, ఈలోపు మనం నెక్స్ట్ పిండి కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పిండి కలిపేసుకుందాం. కొంచెం గోధుమ పిండి, ఇందులో కొంచెం సాల్ట్, ఓకే, కొద్దిగా వాటర్, సరిపోతుందా? కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులోనే. సో గోధుమ పిండికి బదులుగా మనం డిఫరెంట్ కైండ్స్ ఏదైనా యూస్ చేయొచ్చు అన్నమాట. ఎస్, రాగి పిండి కానీ ఇట్లా ఏదైనా. మల్టీగ్రెయిన్ పిండితో కూడా చేసుకోవచ్చు. సో నాకు తెలిసి ఇదైతే బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రంచ్, ఒక్కొక్కసారి కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ అవుతుంటారు, అలాంటి వాళ్ళు బ్రంచ్ కూడా యూస్ చేయొచ్చు. ఎస్ అవును, అండ్ ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వాళ్ళకు కూడా స్నాక్స్ లాగా పెట్టేసేయచ్చు. సో ఇది కూడా అయిపోయింది, ఇంకా అది కూడా ఒక సార్ట్ అయిపోయినట్టుంది. ఓకే, సో స్టాప్ చేసేసాను, ఆఫ్ చేయండి. ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసి పెట్టేసుకుందాం అందులోనే.
ఇప్పుడు మనం రోటీ చేసేసుకున్నాం. సో ఇవైతే మనకు నచ్చిన షేప్స్లో లేకపోతే మనకి నచ్చిన సైజెస్లో కూడా చేసుకోవచ్చు. అవును. ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని రోస్ట్ చేసేద్దాం. ఓకే. కొంచెం ఆయిల్. ఓకే. అండ్ నిజంగానే కొంచెం వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఏదైతే మనం కర్రీ చేస్తామో అలాగే డైరెక్ట్గా స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. అవును. ఓకే, పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా రోస్ట్ అయిపోయింది. సో ఇంకా స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఎలాగో ఇంకా రోల్స్ చేసుకుందాం. ఎస్. ఓకే లాస్య, క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఎస్, యమ్మీ యమ్మీ క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ 1, మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 1 కప్పు. క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్, క్యారెట్ తురుము, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు, కొద్దిగా నూనె వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకొని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ చపాతీ మధ్యలో క్యారెట్ స్ప్రౌట్స్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ స్ప్రౌట్స్ రోల్స్ రెడీ.